అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మరో 4 రోజుల్లో తులారాశి వారిని ఒక స్త్రీ నమ్మించి మోసం చేయబోతుంది. ఈ 4 రోజుల్లో తులారాశి వారికి ఒక ముఖ్యమైన పరిణామం ఎదురయ్యే సూచన కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక స్త్రీతో సంబంధించిన విషయం మీ జీవితంలో కీలక మలుపు తిప్పే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ స్త్రీ మీకు దగ్గరగా వచ్చి మీ నమ్మకాన్ని సంపాదించి ఆ తర్వాత మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యక్తి మొదట చాలా మృదువుగా, సహాయకంగా మీ సమస్యను అర్థం చేసుకునేలా ప్రవర్తిస్తుంది. మీకు అవసరమైన సమయంలో తోడుగా నిలుస్తూ మీరు పూర్తిగా ఆమెపై ఆధారపడేలా చేస్తుంది. కానీ ఇది నిజమైన సహాయం కాకపోవచ్చు. అది ఒక ప్రణాళికలో భాగం కావచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో లేదా వ్యక్తిగత రహస్యాల విషయంలో మీరు ఆమెతో పంచుకునే విషయాల్లో చాలా జాగ్రత్త అనేది అవసరం. తులారాశివారు సహజంగా నమ్మకం ఎక్కువగా పెట్టే స్వభావం కలిగి ఉంటారు. అందువల్ల ఎవరో మీకు మంచి చూపిస్తే వెంటనే నమ్మే అవకాశం ఉంటుంది. కానీ ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రభావం చూపుతాయి. ఒక చిన్న తప్పు కూడా పెద్ద నష్టానికి దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు సంబంధిత వ్యవహారాల్లో లేదా డాక్యుమెంట్స్ సైన్ చేసే విషయాల్లో 1కి 2 సార్లు ఆలోచించడం చాలా అవసరం. ఇక ఈ స్త్రీ మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు, లేదా కొత్తగా పరిచయమైన వ్యక్తి కూడా కావచ్చు. ఆమె మాటలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, మీ మనసును గెలుచుకునేలా ఉంటాయి. కానీ ఆ మాటల వెనుక నిజమేమిటో తెలుసుకోవడానికి మీకు సమయం అయితే పడుతుంది. ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది. ఈ సమయంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే మీ అంతఃచేతన చెప్పే మాట వినడం. మీకు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా పరిశీలించండి. కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన మిత్రులతో మీ నిర్ణయాలను పంచుకోవడం కూడా మంచిది. వారి సలహాలు మీకు సహాయపడతాయి. దేవుడిపై విశ్వాసం ఉంచి ప్రతిరోజు కొంత సమయం పూజ కేటాయిస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే నెమ్మదిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే గనక ఈ ప్రమాదాన్ని సులభంగా దాటవచ్చు. మొత్తానికి రాబోయే 4 రోజులు తులారాశి వారికి పరీక్ష సమయం లాంటివి. ఈ స్త్రీ రూపంలో వచ్చే ఈ పరిస్థితిని మీరు తెలివిగా ఎదుర్కొంటే గనక ఎలాంటి నష్టం లేకుండా బయటపడవచ్చు. జాగ్రత్త, సహనం, ఆలోచన ఈ 3 పాటిస్తే మీరు సురక్షితంగా ఉండగలుగుతారు.